వాళ్ళు హాయిగా సంతోషంగా ఉంటారు. అందుకే పరమశివుని ముందు నిలబడి ఆయనలో విష్ణువుని చూసి తులసి దళాలతో అర్చించిన వాడు, శ్రీ మహావిష్ణువుని చూస్తూ పరమశివుడిని ధ్యానం చేస్తూ అభిషేకం చేసిన వాడు ఎవరుంటాడో వాడు ధన్యాత్మ. కనుక ఈ మాసంలో దామోదరుణ్ణి అధిపతిగా పెట్టుకుని శివకేశవ అభేదమైనటువంటి ఉపాసన చెయ్యండి. అటువంటి స్థితిని పొందండి. చిట్ట చివర హాయిగా అటువంటి హరిహర అభేదంతో ఆ పొంగుతో లోకాన్నంతటినీ చూస్తూ అపమృత్యు భయాన్ని పోగొట్టుకోవడానికి కార్తీక మాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి విధియ తిథి చాలా చాలా గొప్ప విశేషాన్ని మనకు అనుగ్రహించింది. అందుకే కార్తీక మాసం లాంటి మాసం ఇంకొకటి లేదు అంటారు. కార్తీక దామోదర కర్పూర హారతి తులా సంక్రమణలో చేయు దైవ సేవ గణనీయం. తులా సంక్రమణలో చేయు దైవ సేవ. బ్రహ్మముహూర్త స్నాన జపము శివకేశవ పూజ పురాణము మేడిరా విభుసిరిక తులసి పూజ దీప ఫలదానము. బ్రహ్మముహూర్త స్నాన జపము శివకేశవ పూజ పురాణము మేడిరా విభుసిరిక తులసి పూజ దీప ఫలదానము. ఆకాశ దీపం భజనలు నెల రోజుల దీక్షావ్రతము కార్తీక దామోదర కర్పూర హారతి తులా సంక్రమణలో చేయు దైవ సేవ.